హలో బాగున్నారా? ఈరోజు నేను పొంగల్ చేస్తున్నాను. మసాలా కిచిడి అన్నమాట. ఇది పొట్టు తీయని పెసరపప్పు. నెక్స్ట్ ఒక గ్లాస్ ఎంత పప్పు తీసుకున్నానో అంతే బియ్యం తీసుకున్నాను అన్నమాట, ఈక్వల్గా. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. పొట్టు తీయని పప్పుతోటి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని డిమార్ట్లో లాస్ట్ టైం తీసుకొచ్చాను పొట్టు తీయని పెసరపప్పు. ఇది ఎక్కువ ఇట్లా కిచిడి చేసుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుందన్నమాట. మసాలా కిచిడి అన్నాను కదా, ఒక పెద్ద ఆనియన్ తరిగాను, ఒక 4-5 పచ్చిమిర్చి. నెక్స్ట్ ఇప్పుడు బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 ఎలాచీలు, ఇంకా మనకి ఇష్టమైన మసాలా వేసుకోవచ్చు అన్నమాట. అల్లం వెల్లుల్లి అట్లా ఏదైనా. నేను అవి 2 అవాయిడ్ చేస్తాను కాబట్టి కొంచెం జీడిపప్పు, బిర్యానీ ఆకు, షాజీరా, జీరా ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేశాను. పల్లీలు, జీడిపప్పు ఏది మనకు అందుబాటులో ఉంటే అదే అన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా హైదరాబాద్లో మొత్తం అంతా ఎక్కడంటే అక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి కదా. ఇలాంటి టైంలో మనం వేడివేడిగా చేసుకొని 1 మీల్ లాంటిది, అంటే 1 డిష్ చేసుకొని తినడానికి బాగుంటుందన్నమాట. ఇప్పుడు అన్నము, కూర, పప్పు అట్లా చేసుకునే బదులు ఇట్లా 1 ఐటెం చేసేసుకొని లంచ్కి, డిన్నర్కి ఇట్లా ప్రిపేర్ చేసేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. నేనైతే లంచ్కి ఈరోజు 1 డిష్ మీల్ అన్నమాట. ఒకే రకం చేసేసుకొని వేడివేడిగా తినేస్తే బాగుంటుందని ఇట్లా చేశాను. దీంట్లో చట్నీ చేసుకోవచ్చు, నంచుకోవడానికి సాంబార్ చేసుకోవచ్చు, ప్లెయిన్ తిన్నా కూడా బాగుంటుందన్నమాట. లేకపోతే మనకు ఆవకాయ కానీ, నిమ్మకాయ కారం కానీ ఇట్లా ఉంటాయి కదా, అవి వేసుకొని తిన్నా బాగుంటుంది. సింపుల్గా మనం వేడివేడిగా అలా చేసేసుకొని ఆవకాయ లాంటిది కారంగా నంచేసుకొని తినేస్తే కూడా బాగుంటుందన్నమాట. నేను 1 ఉల్లిపాయ మాత్రమే తీసుకున్నాను. ఈరోజు ఇంట్లో కూరలు ఏం లేవు, తీసుకురావాలి కాబట్టి సరే అని చెప్పి ఇట్లా చేసేస్తున్నాను. మనకు వర్షాలు పడుతున్నప్పుడు వేడిగా తినడం, మనకు తిన్నామా లేదా అన్నదే కావాలి, అట్లా అన్నమాట. మంచిగా కొంచెం విటమిన్ ఫుడ్ తీసుకుంటున్నామా అన్నట్టుగా తినేస్తే బెటర్ కదా అని చెప్పి ఈ గింజలు, పెసరు, నెక్స్ట్ బియ్యం 2తో కిచిడి చేశాను ఈరోజు. మనకు ఏమీ లేకపోయినా కూడా ఏం చేయాలి అని ఆలోచించి ఇట్లా చేసుకోవచ్చు కదా. ఆ పప్పులన్నీ, వేయించిన పప్పులన్నీ పక్కకు తీసి ఉంచాను. ఫైనల్గా కలుపుకుంటే బాగుంటాయి కదా, లేకపోతే మెత్తగా అయిపోతాయి, బాగుండదు. అందుకని ఈ ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అసలు ఎంత సింపుల్గా అయిపోయిందంటే అంత సింపుల్గా అయిపోయింది. నేను కుక్కర్ పెట్టలేదు, నార్మల్గానే ఉడికిచ్చాను. చాలా బాగా ఉడికిపోయింది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఒక్కసారి 1 ఐటెం తింటున్నా కూడా చాలా టేస్టీగా, ఇంట్రెస్ట్గా, ఇష్టంగా తిన్నాం అన్నమాట. ఉప్పు, కారం, పసుపు వేశాను. ఇంకా అంతకు మించి మసాలా ఏం వేయలేదు. చూసారు కదా, బిర్యానీ ఆకు ఇవి వేశాను. నేను పౌడర్స్ లాంటివి ఎక్కువ వేయను అనమాట. ఇప్పుడు మసాలా అంటే ఇప్పుడు మనకు ఆ బిర్యానీ ఆకు, లవంగ, ఎలాచీ ఫ్లేవర్స్ ఆల్రెడీ పట్టేస్తుంది, అవైతే పక్కన పెట్టేయచ్చు. మళ్ళీ మసాలా పొడి లాంటిది అయితే నేనేమి వేయను ఎప్పుడు కూడా. ఉప్పు, కారం, లేకపోతే పుదీనా, కొత్తిమీర కానీ ఉంటే ఆ ఫ్లేవర్స్తోనే టేస్ట్ అనేది వస్తుందన్నమాట, మసాలా స్మెల్, టేస్ట్. ఇప్పుడు చూసారా, మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టాను. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత మనం ఈ పెసరపప్పు, బియ్యం కడుగు వేసాము కదా, ఇవి వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఎప్పుడు మనం ఎల్లో పెసరపప్పే కాకుండా ఇట్లాంటివి తెచ్చుకుంటే కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. ప్లస్ మనం ఇలా 1 ఐటెం చేసుకున్నప్పుడు చాలా హెల్తీ ఐటెం లాగా అనిపిస్తుంది అనమాట. ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా కూడా ఉంది. బాగా మిక్స్ చేసేస్తున్నాను పప్పు, బియ్యం వేసేసి. ఎందుకంటే మన నచ్చితేనే కదా పిల్లలు తింటారు. ఎక్కువ పిల్లలు కూడా తిన్నారు అంటే
ఇప్పుడు చిన్న పిల్లలైతే ఒక చిన్న కప్పుడు వాళ్ళకి పెట్టినా కూడా, ఒక పిడికెడు పెట్టినా కూడా వాళ్ళకి బలమే అన్నమాట ఇట్లాంటి ఐటమ్స్. చూసారా, ఇప్పుడు తగినంత ఉప్పు వేసాను. ఇందాక ఆనియన్స్ వేగడానికి మాత్రమే ఉప్పు వేసాను కదా. ఇప్పుడు మొత్తం రైస్కి సరిపడా ఉప్పు వేసేసి, ఇప్పుడు నేను 1 గ్లాస్ పప్పు 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, దానికి సరిపడా వాటర్ వేస్తున్నాను. 4.5 గ్లాస్ వాటర్ వేసాను అన్నమాట. వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉంచేసాను. ఇంకా అసలు వెళ్ళి నేను హాల్లో కూర్చున్నాను. ఎందుకంటే కరెంటు కూడా ఎక్కువ ఉండట్లేదు అనమాట. ఈ వర్షానికి తీసేస్తున్నాను కదా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా ఉడికిపోయింది. మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. అసలు మంచిగా ఉడికిపోయిందన్నమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఇంకో 2 మినిట్స్ ఉంచామంటే ఇంకా మెత్తగా అయిపోతుంది. బాగా ఉడికిపోయింది. మనం ఆల్రెడీ దీంట్లో పోపు వేసాము, అన్నీ వేసేసాం కాబట్టి ఇంక ఏమీ వేసేదేం లేదు. మనం ఇందాక పోపు వేయించాం కదా, పల్లీలు జీడిపప్పు, అవి పక్కన ఉంచాం కాబట్టి అవి వేసేసాను. ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుందాం. దీంట్లో ఒకరో పెప్పర్ అంటే మిరియాల పొడి వేసాను నేను. మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా. ఈ వర్షాకాలంలో మనం ఈ ఫ్లేవర్తో తింటే చాలా బాగుంటుంది కదా. అందుకని మిరియాల పొడి వేసినప్పుడు కాస్త నెయ్యి కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, బాగా మిక్స్ చేసేసాను. నాకైతే ఆకలేసేస్తుంది. ఎందుకంటే వేడివేడిగానే చేసుకుందామని చెప్పి ఆల్రెడీ 1:30కి ఆ టైంలో చేశాను. ఇంకా ప్లేట్స్ పెట్టేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఆవకాయ కానీ నిమ్మకాయ కానీ వేసుకొని తినేద్దాం. ఎందుకంటే ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఇట్లా టేస్టీగా చేసుకునే రెసిపీస్. చూసారా, ఇప్పుడు నేను దీంట్లో నిమ్మకాయ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తినేస్తున్నాను అన్నమాట. ఓకే అండి, బాయ్ అండి.